నమస్కారం. రామాంజనేయులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీ యొక్క లైక్ మా యొక్క ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుంది. సబ్స్క్రైబర్ చేయండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరి ఈరోజు మనిషికి అనారోగ్య కారణాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. మరి ఈ రకంగా రావటానికి కారణం 3 ఉన్నాయి. 1 తిండి విధానం, 2 ఆలోచన విధానం, 3 పరస్పర సంబంధాలు. ఫస్ట్ తిండి విధానం అంటే ఏంటి? ఈ శరీరానికి శాకాహారం ఇంధనం, మాంసాహారం అశాస్త్రీయం. ఆరోగ్యం కావాలనుకునే వాళ్ళు చేయవలసిన పని ఏం చేయాలి? ఫస్ట్ శాకాహారం పాటించటం. 2 ఆలోచన విధానం ఏంటిది? పూర్తిగా చీకు, చింత, చికాకులతో కూడుకున్నటువంటి ఆలోచనల నుండి శాస్త్రీయమైన, సవ్యమైన ఆలోచన విధానంలోకి రావటానికి చేయాల్సింది ఒకటే, ధ్యానము. 3 పరస్పర సంబంధాలు. ఒకసారి మనం ధ్యానం చేసి నేనే భగవంతుడని తెలుసుకున్న తర్వాత అవతల వ్యక్తి కూడా భగవంతుడే అని అందరితో తప్పనిసరిగా కలిసి ఉండటం అలవాటు చేసుకోవాలి. సరి అయిన శాస్త్రీయమైన పరస్పర సంబంధాలు మనం కలిగి ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందుతాము. మాస్టర్స్ ఈ యొక్క కాన్సెప్ట్ బుక్ అందుబాటులో ఉంది. మమ్మల్ని సంప్రదించండి, మీకు వెంటనే పంపించగలం. థ్యాంక్ యూ.